ఆరాధన కొరకై సంఘముగా కూడి వచ్చి ఉన్న మనకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నా. ఈ ఉదయకాలపు ఆరాధనలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానించబోతుండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫ్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫ్సీ సంఘానికి వ్రాయబడిన పత్రికలో మొదటి అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనము దేవుని వాక్యాన్ని చదువుకొని నేటి వాక్య ధ్యానంలోనికి మనము కొనసాగుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చదవబడిన వాక్య భాగము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అది ప్రత్యేకంగా అది నోట్ చేసుకొని ఆ వాక్య భాగాన్ని చదవండి. అసలు ఇక్కడ చదివి తినిపించింది ఒకసారి వదిలేసేస్తే కాదు, అది మరలా అదే వాక్యాన్ని ఒక 5 సార్లు కానీ చదివితే అసలు నువ్వెవరో నీకు అర్థమైద్ది. మొదట నువ్వెవరో నీకు అర్థమవుతుంది. నిన్ను ఎందుకు సృష్టించాడో దేవుడు నీకు అర్థమవుతుంది. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? ఆ వాక్య భాగాన్ని మనం కానీ చదవగలిగి అర్థం చేసుకోగలిగితే నువ్వెవరో నీకు తెలుస్తుంది. నిన్ను ఎందుకు దేవుడు సృష్టించాడో కూడా నీకు తెలుస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమ, దేవుడు మనుషుని సృష్టించటంలో తన ఉద్దేశాన్ని ఇక్కడ తెలియపరిచాడు. దేవుడు మనుషుని సృష్టించడంలో తన ఉద్దేశాన్ని అంటే సంకల్పాన్ని ఏం చేశాడు? తెలియచేశాడు. తన సంకల్పం. ఎవరి సంకల్పం ఇది? నీవు ఈ లోకములో జన్మించి ఉన్నావు, ఒక మనుషునిగా మానవునిగా నువ్వు జీవిస్తున్నావు అంటే అది ఎవరి చిత్తము, ఎవరి సంకల్పము, ఎవరి యొక్క ఉద్దేశం? అది ఎప్పుడైనా మనం గ్రహించామా మాట? ఎప్పుడైనా మనం గ్రహించామా? తెలుసుకున్నామా? తెలుసుకోలేదు, తెలీదు. ఎందుకంటే మన వాక్యము ప్రార్థనకు వెళతామే కానీ వాక్యాన్ని గ్రహించలే. కొంచెం ఇరుకొస్తే రాము కదా ప్రార్థనకి. మరి నువ్వు ప్రార్థనకి రాకపోతే ఆయన సంకల్పములో నువ్వు తప్పిదం చేస్తున్నట్టే కాదా? తప్పిదం చేస్తున్నట్టే కాదా? మళ్ళీ నువ్వేమంటావు? నేను ఎక్కడ తప్పు చేశానండి, రోజు ప్రార్థనకు వస్తున్నా కదండి,
ఆరాధనకు వస్తున్నా కదండి, ఇవ్వాల్సినవి ఇస్తున్నా కదండి. అబ్బా, ఆ మాట దగ్గర చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఇవ్వాల్సింది ఇస్తున్నారంట. ఇవ్వాల్సింది ఇస్తున్నారా దేవుడు? నిజంగా ఎంత ఇవ్వాలో ఇస్తున్నారా? ఆయన చెప్పింది ఎంత ఇస్తున్నామా? మరి ఎక్కడ మనము ఆయన సంకల్పాన్ని మనము అవమానపరుస్తున్నాము కదా? కాబట్టి మానవుని సృష్టించడంలో, లేక మనిషిని, మానవాళిని సృష్టించడంలో దేవుని యొక్క ఉద్దేశము ఏంటి? దేవుని యొక్క ఉద్దేశము తన కుమారులు కావాలని. మొదట తన కుమారులు, ఆయన కుమారులు మనమైతే మనకు ఆయన ఏమవుతాడండి? విప్పండి నోర్లు. తండ్రి అవుతాడు కదా. ఆయన ఎక్కడున్నాడని మనం నమ్ముతున్నాము. ఆయన ఎక్కడున్నాడని చూపించాలెట్ట. అది అప్పుడు మీరు వాక్యంలో ఎదుగుతున్నట్టు. మన తండ్రి ఎక్కడున్నాడంటే చూపిస్తాం. మీ అబ్బాయి ఎడిపోయాడంటే ఏమడు పోయాడేమో అంటలా అంటున్నాం లేదా? మన పరలోకపు తండ్రి ఎక్కడున్నాడు? మనకు పరమందున్నాడు. ఇవి కొన్ని మనకి అలవాటు అవ్వాలి. ఇక్కడ చూడండి, ఆ వాక్య భాగంలో ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా. తన ప్రియుడెవరు? తనంటే ఎవరు ఇక్కడ? తండ్రి కదా. తన ప్రియుడు, ఆయనకి ఇష్టమైన ప్రియుడు ఎవరు? యేసు ప్రభు వారు కదా. తన ప్రియుడు, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన. మనకి ఇప్పుడు ఎవరెవరు వచ్చారు? తండ్రి వచ్చాడు, కుమారుడు వచ్చారు, మానవాళి వచ్చారు. మానవాళి కూడా తన ప్రియుని యందు ఏం చేస్తున్నాడు? తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప. ఎవరి కృప ఇది? ఎవరి కృప? తన అంటే ఎవరు? ఇక్కడ మనం అనుకుంది ఇందాక. ఎక్కడున్నాడు ఆయన? తన కృప మహిమకు, ఆయన కృపకు, ఆయన మహిమకు. కృప ఎవరికి చూపిస్తాడు ఆయన? కృప ఎవరికి చూపిస్తాడు? మానవులకు చూపిస్తాడు కదా. ఆయన కుమారునికి ఆయన కృపను చూపిస్తాడు. ఆయన చేతితో నిర్మించిన మానవాళికి ఆయన కృపను చూపిస్తాడు. ఇంకెవరికి చూపించాల్సిన అవసరం లేదు ఆయన. ఎందుకని మానవునికే చూపిస్తున్నాడు? ప్రత్యేకంగా మానవునికే ఎందుకు చూపిస్తున్నాడు ఆయన మాట్లాడుతుంది? ఎందుకని? ఆయన చిత్త ప్రకారము సృష్టించుకున్నాడు, ఆయన పోలికలో ఉంచుకున్నాడు, ఆయన జీవమునిచ్చాడు, ఆయన సంకల్పములో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనము నడవాలా వద్దు? ఇప్పుడు ఆయన సంకల్పంలో తన చిత్త ప్రకారము కదండి. ఎట్లా? తనకు కీర్తి కలుగునట్లు. మహిమ కలగాలి ఆయనకే, మహిమ ఆయనకే కలగాలి, కీర్తి ఆయనకే కలగాలి. కృప ఎవరికి రావాలి? కృప ఎవరికి రావాలి? కృప, దేవుని కృప ఎవరికి రావాలి? అన్న మానవాళికి, సృష్టించిన మనుషులకు రావాలి కదా. మరి మనుషుల నుండి ఆయనకేం వెళ్ళాలి? ఆయనను మహిమపరచాలి, ఆయనను కీర్తించాలి మనం. అందుకు నిన్ను సృష్టించాడు, నన్ను సృష్టించాడు, మానవాళిని సృష్టించాడు ఆయన అనే విషయాన్ని మనము మర్చిపోయాం. చూడండి, ఎట్లనగా తన ప్రియనందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన. ఎవరి చిత్తము? తన చిత్త ప్రకారమైన కుమారులనుగా. ఎవరు ఆ కుమారులు? మానవులమైన మనలను తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా మొట్టమొదటిగా, అంటే సృష్టిలో కాదు, మొట్టమొదటి స్థానం మనకిచ్చాడు దేవుడు. మనల్ని సృష్టించింది చివరి దినమైనప్పటికీ
మనకివ్వబడిన ఆధిక్యత ఎంత గొప్పదంటే ప్రథమ ఫలములుగా ఉండేటట్లుగా మనలను సృష్టించుకున్నాడు ఆయన. చూడండి, అందుకన్నాడు ముందుగా తన కోసరము నిర్ణయించుకొని మనము తన ఎదుట ఎలా ఉండాలంటే ఇప్పుడు దేవుడు ఎట్లా కోరుకుంటున్నాడు మనల్ని దేవుడు ఎలా కోరుకుంటున్నాడో తెలుసా? నువ్వు గలీజ్గా ఉండడానికి ఆయన ఇష్టపడటంలా, నువ్వు ఇష్టపడుతున్నావు కదండి. ఆయన ఎలా ఉండాలనుకుంటున్నాడు? ఆయన ఇదే కాలం మందు అనేక మందిని మనము వీధుల్లో చూస్తున్నాం. అసభ్యకరమైనటువంటి పరిస్థితులు, అసభ్యమైన పదజాలాలు, అసభ్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ దేవుని నామానికి అవమానం తెస్తున్న అనేకులను మనము చూస్తున్నాం. కానీ ఆయన చిత్తంలో ఏముందంట? మన పట్ల మనం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ముందుగా తన కోసరము నిర్ణయించుకొని మనము తన ఎదుట ఎలా ఉండాలని ఆయన పరిశుద్ధులముగా నిర్దోషులమునై ఉండవలెనని ఎప్పుడు కోరుకున్నాడు? ఇది నువ్వు చర్చిలోకి వచ్చిన తర్వాత కోరుకున్నాడా? నువ్వు పుట్టినప్పుడు కోరుకున్నాడా? ఈ లోకము సృష్టింపబడినప్పుడంటే నీవు ఈ లోకములోనికి వచ్చినప్పుడే. దాన్నే జగత్తు పునాది వేయబడక మునుపు అంటుంది బైబిల్. నువ్వు పుట్టక ముందే ఈ లోకము, దాని యొక్క ఆకారము సృష్టింపబడక ముందే ఇది ఆయన యొక్క సంకల్పమై ఉన్నది. ఆయన సంకల్పంలో మనం ఎంత గొప్పవాళ్ళమో చూడండి నిజంగా. కానీ మనమైతే ఎంతో దౌర్భాగ్యంగా ఉండటానికి ఇష్టపడుతున్నామో కదా. ఎప్పుడన్నా మనం ఆలోచన చేసామా? ఆయన మనల్ని ఎలా ఉంచుకోవాలంటున్నాడు? ఆయన ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలంటే ఆయన పరిశుద్ధుడా కాదా? ఆయనలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఓకే, ఆయనలాగా ఉండాలని నిన్ను ఇప్పుడే కోరుకున్నాడా? నిన్ను సృష్టించినప్పుడే కోరుకున్నాడా? ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపము ద్వారా కదా ఆయన జీవమును మనకిచ్చాడు కదా. అంటే ఆయన కుమారులు మనము. ఇప్పుడు ఆయన కుమారుడు, నీ కుమారుడు ఎలా ఉండాలని కోరుకుంటావు? నువ్వు చర్చకి వస్తే వాడు గాలి తిరుగుతా అంటే ఇష్టపడతావా? వాడు అసభ్యకరమైన ప్రాంతాల్లో ఉంటే, అసభ్యకరమైన పనులు చేస్తుంటే నీకు సంతోషంగా ఉంటుందా? ఇక్కడ ఉండి కూడా నువ్వు ఆలోచన చేస్తావు, వాడు ఎక్కడికి పోయాడు, ఏ స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు, ఏ చండాల పనులు చేస్తున్నాడు, ఎవరిని దూషిస్తున్నాడు, ఎవరిని ద్వేషిస్తున్నాడు అని ఆలోచన చేస్తున్నావు నువ్వు కదా. మరి తండ్రి పరమందుండి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కుమారులను జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఈ ఆలోచన కలిగి ఏం చేశాడు? పరిశుద్ధులుగా ఉండాలి అని ఆయన కోరుకున్నాడు. ఎలాగంట దాంట్లో చూడండి, జగత్తు పునాది వేయబడక మునిపే ఎలాగా ఏమేం చెప్తున్నాడు? ఆయన ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఆయనేమో జీవమునిచ్చాడు, రూపమిచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు. క్రీస్తులో మరలా మనల్ని ఏం చేసుకుంటున్నాడు? ఆయన ప్రత్యేకపరుచుకుంటున్నాడు, అంటే ఏర్పరచుకుంటున్నాడు. క్రీస్తు ద్వారా మనలను ఏర్పరచుకుంటున్నాడు. ఈ మధ్యలో కొంత గ్యాప్ ఉంది. ఏంటి ఆ గ్యాప్ అంటే, మనం ఎక్కడికి వెళ్ళిపోయాం? అప్పుడు ఈ మధ్యలో పాపంలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఆ పాపములో నుండి మనలను మరలా క్రీస్తులోనికి చేర్చుకునడం ద్వారా తండ్రితో మనలను ప్రత్యేకపరిచి ఆయన మనలను పరిశుద్ధులుగా ఉండాలని ఆయన యొక్క సంకల్పము క్రీస్తు ద్వారా జరిగించడానికి ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఈ పనిని మనుషుల పట్ల, మానవాళి పట్ల జరిగించినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది. ప్రియా దేవుని సంఘం, ఈ ఉదయకాలం మందు నీ పరిస్థితి ఏమిటి? నీ స్థితి ఏమిటి?
ఎంతకాలము ఈ లోకము వైపు చూస్తావు, ఈ లోక ఆశలతో ఉంటావు, ఈ లోకములో ఉన్న కోరికలతో నింపబడతావు. ఒక కోరిక ఉందండి మనకి, ఒక కోరిక ఉంది. మనం జీవించాలంటే మనం ఏం చేయాలి? ఆహారం తీసుకోవాలి కదా. ఆ శరీరానికి ఆహారము ఆకలి అవుతుంది, ఆహారం తీసుకుంటాం. మన కోరిక తీరిందా? తీరలేదా? భోజనం తింటే తీరింది కదా. ఎంతసేపు? లేదా 3 గంటలు, లేదా 4 గంటలు. మళ్ళీ ఏమైద్ది కోరిక? మళ్ళీ ఏమైద్ది? ఆహారం తినాలనే కోరిక పుట్టింది కదా. కోరికలు ఎప్పుడు కూడా పునరావృతం అవుతూనే ఉంటాయి. కానీ వాటిని నువ్వు కోరుకోకుండా ఉండాలి. వాటిని నువ్వు కోరుకోకుండా ఉండాలి. ఇస్తాడు దేవుడు, ఆయన ఇస్తాడు తప్పకుండా. ఇప్పుడు ఒక కోరిక కోరుకున్నాము, ఒక కోరిక దేవుడు ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమనుకుంటాము? వాళ్ళందరికన్నా పెద్దోడిని కావాలనుకుంటాం. ఇచ్చిన దాంతో తృప్తి పడం కదండి. ఈ తృప్తి పడక జీవితాలే దేవుని అవమానపరుస్తుంది. ఇచ్చిన దాంతో తృప్తి పడం మనం. దేవుడు మనకిచ్చాడు, ఒక మంచి నివాసం ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు. చాలా ఇంకా ఏం కావాలా? తినడానికి రోజు ఆహారాన్ని ఇస్తున్నాడు, ఇంకా ఏమైనా కావాలా? ఒకప్పుడు మనకి ఏమీ లేదు, ఉండటానికి నివాసం లేదు, తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. మరి ఇప్పుడు అవన్నీ మనకి ఇచ్చినప్పుడు మనము ఆయన ఎదుట మనం ఎలా ఉండాలి? ఇప్పుడు పరిశుద్ధులముగా మనము ఉండాలి. తన కుమారుని ద్వారా మనకు ప్రత్యేకమైనటువంటి ఆధిక్యతను తండ్రి అనే దేవుడు మనకు ఇస్తున్నాడు. దేవునికి అనేక మంది పరిశుద్ధులను నిర్దోషులు అయిన కుమారులు కావాలి అని ఆయన సంకల్పం. అసలు ఏమేం కావాలంట? దేవునికి తండ్రికి ఏమేం కావాలంట? పరిశుద్ధులు కావాలంట, నిర్దోషులైన వారు కావాలంట. వీళ్ళే ఆయన కుమారులుగా కావాలని దేవుని యొక్క సంకల్పించి, ఇది ఎప్పుడు జరిగింది? జగత్తును నిర్మించినప్పుడే జరిగింది. ఆయన ఆలోచనలు అంతకు ముందే ఉన్నది ఇది. అందుకని జగత్తును ఆయన నిర్మించాడు. జగత్తును నిర్మించేటప్పుడు ఈ ఆలోచన ఉందా? నిర్మించక ముందే ఉందా? ఇది నిర్మించక ముందే ఉంది. ఇల్లు కట్టేవాడు ప్లాన్ వేసుకుంటాడా లేదా? సిద్ధాంతిని పిలుచుకుంటాడా? మనం పిలవం అనుకో, పిలిచేవాళ్ళు పిలుచుకుంటారు. అంటే ఒక ప్రణాళిక వేస్తాడు. డబ్బు ఎంత ఉంది, సరిపోద్దా? మనకి ఇల్లు ఎంత కావాలి, మన దగ్గర ఉన్న డబ్బు ఎంత ఉంది, మన దగ్గర ఉన్న స్థలం ఎంత ఉంది, సరిపోతుందా లేదని ఒక ఆలోచన, ప్రణాళిక వేసుకుంటాం మనం. తండ్రి అనే దేవుడికి కూడా ఈ కార్యక్రమం అంతా జరగక ముందే తనలో ఒక గొప్ప ప్రణాళికను వేసుకున్నాడు. ఆ ప్రణాళికను బట్టి ఆయన ఏం చేశాడు? జగత్తును నిర్మించాడు. ఈ విశ్వమును, ఈ లోకమును ఆయన నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. మరి మన యొక్క సృష్టి, మన యొక్క నియమము, మన యొక్క క్రమము ఇది నీదే దేవుందా? ఏమండి, నీదే దేవుంది ఇది? మరి ఎందుకు విర్రవీగుతున్నారుగా బాగా. ఇప్పుడు 10 రూపాయలు కనపడితే కింద చోటల్లో మనం ఒక దినాన దేవుడు నిన్ను గద్దిస్తే ఏమైపోతావు? జాగ్రత్త. మొదటిది. రెండవది 19వ వచనంలోని చూద్దాం. ఇదే అధ్యాయంలో 19వ వచనాన్ని చూద్దాం.
మరియు 17 నుంచి, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, 4వ అధ్యాయం 19వ వచనం, 4వ అధ్యాయము 19వ వచనం. గలతీలకు రాసిన పత్రిక అండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు పర్యంతము మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రసవ వేదన కలుగుచున్నది అంటే ఎట్టా ఉందండి? స్త్రీలారా చెప్పండి, ప్రసవ వేదన కలిగేటప్పుడు ప్రాణం ఉండదో పోద్దో కూడా తెలియదు. ఎంతో వేదన పడుతుంది, ఎంతో భయపడుతుంది, ఆందోళన చెందుతుంది. ఎవరి విషయంలో ఆందోళన పడుతున్నాడు ఇప్పుడు? తండ్రి. ఎవరి విషయంలో? నీ బిడ్డల విషయంలో నువ్వు ఆందోళన పడుతున్నావా? ఎదిగిన అమ్మాయి ఇంట్లో ఉందంటే ఆందోళన, ఎదిగిన అబ్బాయి ఉంటే ఆందోళన. వాడు ఏం చేస్తాడో ఏమేం చేసిద్దో కదా. మరి ఆయన బిడ్డల్లో ఆయన సంకల్పము చొప్పున జగత్తు పునాది వేయబడ మునిపే ఆయన చిత్తములో మనము పరిశుద్ధులుగా ఉండాలని, మనం నిర్దోషులుగా ఉండాలని కదా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు ఎవరి స్వరూపం కలిగి ఉండాలి? ఇక్కడ చూడండి, ఆ వాక్యంలో ఉంది, ఏమంటున్నాడు? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు పర్యంతము. క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడాలంట. ఎట్ట ఏర్పడిద్ది? మనం ఎవరి స్వరూపంలో ఉన్నాము? ఇప్పుడు మనం ఎవరి స్వరూపంలో ఉన్నాము? మొదట మనం సృష్టించినప్పుడు తండ్రి యొక్క స్వరూపములో ఉన్నాము, తండ్రి యొక్క రూపములో ఉన్నాము, తండ్రి జీవం. మరి ఇప్పుడేంటి? మరలా క్రీస్తు యొక్క దేనిలో రమ్మంటున్నాడు? స్వరూపము మీ యందు ఏర్పడు పర్యంతము. మధ్యలో ఈ స్వరూపము మార్పు చెందింది కదా. మధ్యలో ఈ స్వరూపం ఏమైంది? మారిపోయింది. తండ్రి పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి అని అనుకున్నప్పుడు బాగానే ఉంది. తర్వాత ఏమైంది? అది మార్చబడింది. ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? మరి అప్పుడు మార్చబడిందంటే ఆయన చిత్తములో లేని దాని వైపు వారు వెళ్ళారు, అనగా పాపం వైపుకు వెళ్ళారు, లోకము వైపుకు వెళ్ళారు, ఆశల వైపుకు వెళ్ళారు, వ్యసనము వైపుకు వెళ్ళారు, అబద్ధము వైపుకు వెళ్ళారు, ఎన్నో ఉన్నాయి. ఇంకా వీటన్నిటి వైపుకు వెళ్ళి ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు? తండ్రి అయిన దేవునికి మనశ్శాంతి లేకుండా చేస్తారు. చాలామంది అంటుంటారు అప్పుడప్పుడు, మనశ్శాంతి లేకుండా చేస్తా నీకు కదా. మనశ్శాంతి లేకుండా చేసినవాడు మనశ్శాంతిగా ఉంటాడండి? ఉండలేడు. ఎవరు నిన్ను దుఃఖపెట్టినా నువ్వు దుఃఖపడాల్సిందే, తప్పదిక. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు పర్యంతము అంటే ఆ పాపపు పంకిలము క్రీస్తు రక్తము ద్వారా కడగబడే పర్యంతము మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రసవ వేదన కలుగుచున్నది. చూడండి, ఈ విషయంలో మరి నువ్వు ఇప్పుడు ఏ రూపంలోనికి మార్చబడాలి? క్రీస్తు సారూప్యములోనికి మార్చబడాలి. క్రీస్తు సారూప్యములో కంటే క్రీస్తు యొక్క లక్షణాలు ఏమేంటి? ప్రేమ, జాలి, దయ, కనికరము. అవి ఆయన ఉన్న గుణగణాలు ఏంటివి? పరిశుద్ధత, యథార్థత, సత్యము, నీతి కదా. అవి ఆయనకు ఉన్నవి. అవన్నీ మనకు ఉండాలి ఇప్పుడు. అంటే ఈ మధ్యకాలంలో దేవుని నుండి మనుషుడు వేరైనప్పుడు, ఏదేను నుండి మనుషుడు నెట్టివేయబడినప్పుడు పాపములోనికి వచ్చి ఉన్నాడు. కాబట్టి మరలా ఇప్పుడు పాపములో నుండి ఎక్కడికి రావాలి? క్రీస్తులోనికి వస్తే క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని దగ్గరకు, దేవునిని మనము
గణపరచగలము, ఆయనకి ఇష్టలైన వారముగా ఉండగలము. అందుకనే ప్రభు అంటాడు, నేనే మార్గము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ మూడు బాగానే ఉండే. దాని తర్వాత ఉన్న మాట చాలా గొప్పది. ఏంటి దాని తర్వాత ఉన్నమాట? నా ద్వారా తప్ప ఎవడును ఎక్కడికి వెళ్ళడు, తండ్రి వద్దకు వెళ్ళడు. తండ్రిని చూడాలంటే నువ్వు ఎవరిని చూడాలి? ఇక్కడ ఎవరిలో నువ్వు ఉండాలి, ఎవరి ద్వారా నువ్వు మార్చబడాలి, ఎవరి ద్వారా నీ పాపములు తొలగించబడాలి, ఎవరి ద్వారా నువ్వు నీతిమంతునిగా మార్చబడాలి, ఎవరి ద్వారా నువ్వు పాపము లేని వారిగా ఈ లోకంలో జీవించాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఉదయకాలంలో నీవు మార్చబడిన వారిగా, మార్పు పొందేవారిగా నువ్వు ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని అందుకే ఈ లోకానికి మానవ రూపములో మనుష్య కుమారునిగా మన మధ్యకు పంపి మన నిమిత్తము, మానవాళి అందరి నిమిత్తము తన ప్రశస్తమైన రక్తమును కల్వరి శిలువలో కార్చి మరణమునకు అప్పగింపబడి సమాధి పునరుద్ధానము ద్వారా నిత్య జీవమును పొంది మానవాళి అందరికీ పాప క్షమాపణ దయచేటకును నిత్య జీవమును ఆయన ఇవ్వటానికి ఆయన మనకెవరికి ఈ లోకానికి పంపించాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన మార్గంలో వెళ్ళాల్సిందే. కాబట్టి ప్రియా దేవుని సంగమ, నువ్వు ఎలా ఉండాలంట? క్రీస్తు స్వరూపము కలిగిన కుమారులు. ఇప్పుడు ఎవరికి కావాలి? క్రీస్తు స్వరూపం కలిగిన కుమారులు ఎవరికి కావాలంట? తండ్రి అనే దేవునికి కావాలి. అంటే ఇప్పుడు నువ్వెవరికి కావాలి? నువ్వెవరికి కావాలండి? నువ్వేమనుకుంటున్నావు? నీ ఆలోచనలు ఎప్పుడైనా ఉందా మాట? ఎప్పుడైనా ఆలోచన చేసావా? నేను పరమందున నా తండ్రికి నేను అవసరం కాబట్టి నువ్వేం చెప్తా తింటాడా? ఇప్పుడు ఏంటంటే సంఘానికి వస్తున్న వాళ్ళు, విశ్వాసులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏం చెప్తే జరగాలని చూస్తున్నారు. అనేక స్థలాలు, అనేక ప్రాంతాలు, అనేక ప్రదేశాలు, అనేక స్థానిక సంఘాల్లో కూడా హెచ్చరిస్తే రారు, గద్దిస్తే రారు, గద్దిస్తే భయపడతారు, బాధపడతారు, కుమిలిపోతారు, కుళ్ళి ఏడుస్తుంటారు. ఇదేనా దేవుడు నీ నుండి ఆశిస్తుంది? ఇదేనండి దేవుడు నీ నుండి ఆశిస్తుంది? ఎవరి కొరకు రాయబడింది ఈ గ్రంథము? మానవులందరి కొరకు. మానవుల్లో నువ్వు లేవా? ఉన్నావు కదా. మరి నీ కొరకు రాయబడలేదు ఇది అంటే నీకు అవగాహన లేదు, నీకు ఆలోచన లేదు. ఈ పరిశుద్ధ గ్రంథము నన్ను మార్చడం కోసము, నాకు నిత్య జీవం ఇవ్వడం కోసము, నాకు రక్షణ ఇవ్వడం కోసము, నాకు దేవునితో ఉండే నిత్య సహవాసంతో ఉండే ధన్యతను నాకు ఇస్తున్నాడని నువ్వు నమ్మాల్సిన పరిస్థితులు మన మధ్య దేవుడు కల్పిస్తున్నాడు. వాటి నుండి మనం దూరం అయిపోతున్నామంటే ఏంటి? ఎక్కడికి వెళుతున్నాం మనం? ఎక్కడికి వెళుతున్నావు? నువ్వు ఎక్కడికి వెళుతుంది నీకు తెలీదా? ప్రయాణమైన తర్వాత తెలీదా నీకు? ప్రయాణమైన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావో తెలియకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతావా? ఏమండి, తెలియకుండా వెళ్ళగలుగుతామా మనము? మరి నీ జీవితం వెళ్ళిపోతుందా నీకు తెలీదా? జాగ్రత్త అండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటే, నా మాటలు కాదుగా. నా మాటలైతే మీరు లెక్కించొద్దు, నా మాటలైతే మీరు విశ్వసించొద్దు, తప్పు కాదు. కానీ ఎక్కడున్న ఈ మాటలు? పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్లో ఉన్నవి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన బిడ్డల ద్వారా, ఆయన ప్రవక్తల ద్వారా, ఆయన శిష్యుల ద్వారా, ఆయన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు మనతో. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రియా దేవుని సంగమ, ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు స్వరూపం అన్నాడు. ఇక్కడ మరలా రోమా పత్రికలో పౌలు గారి ద్వారా మాట్లాడిస్తున్నాడు. 8వ అధ్యాయము 29వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటున్నాడు? 8వ అధ్యాయం 29వ వచనం, ఎందుకనగా
తన కుమారుడు. ఆయన కుమారుడు ఎవరు? ప్రథమ కుమారుడు ఎవరు? ఆయన కుమారుడు అందరిలో ఆయన ఏమై ఉన్నాడంట? జ్యేష్ఠుడు. జ్యేష్ఠ కుమారుడిని పెళ్లి పత్రికలు లేస్తారే. పెద్ద కుమారుడు. తండ్రికి ఎవరు పెద్ద కుమారుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఈ ఉదయకాలం మందు నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు దేని గురించి ఆలోచన చేస్తున్నావు? ఏ స్థితిని నువ్వు కలిగి ఉన్నావు అంటున్నాడు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో. దేవుడు ముందు ఎవరిని ఎరిగాడు? మనల్ని ఎరిగాడా? ఆయన ఎరిగాడా? దేవుడు. ఎందుకని? ఎక్కడున్నాడు ఆయన? ఆయనతో ఉన్నాడు. ఆయనతో ఉన్నాడు. దేవుడు ముందుగా ఎవరిని ఎరిగెనో వారు తన కుమారునితో. ఇప్పుడు ముందుగా ఎరిగింది ఎవరిని? ముందుగా ఎరిగింది. ముందుగా ఎరిగింది ఇక్కడ అది ఇక్కడ ఉన్న మాట. అది తర్వాత మాటలో మనకు అర్థమైంది. మొదటి మాటలు అర్థం కాదు. మొట్టమొదటి మాటలో ఏముంది? జ్యేష్ఠుడగినట్లు అన్నాడు. జ్యేష్ఠుడగినట్లు ఆయన ఎక్కడున్నాడు? ఆయనతోనే ఉన్నాడు అప్పుడు కదా. ఆయనతో ఉన్నాడు. కానీ ఆయన యొక్క ప్రణాళిక ఈయనకి తెలుసా తెలీదా? ఆయన యొక్క ప్రణాళిక ఈయనకి తెలుసా తెలీదా? ప్రభుకి తెలుసు. తెలుసు కాబట్టి ఆ ప్రణాళికలో ఆయన కూడా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కుమారుని, జ్యేష్ఠ కుమారుని ద్వారా మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మరలా ఆయన స్వారూప్యంలో చూడబోతున్నాడు మనల్ని. అందుకంటున్నాడు ఆయన, సహోదరుల్లో జ్యేష్ఠుల్లో దేవుడు ఎరుగరే ముందుగా ఎరుగునో తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించాను. ముందుగా నిర్ణయించాడు ఈయన మనల్ని. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే మనల్నే ముందుగా ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఎవరి రూపంలోకి రావాలి? మనము క్రీస్తు యొక్క సారూప్యములోకి రావాలి. అంటే సారూప్యం అంటే ఏంటండి? పోలిక లేకపోతే అనుసరించడమా? పోలిక. సారూప్యము అంటే సమరూపము కలిగిన వారు. సమరూపం కలిగిన వారంటే యేసుప్రభు వారు పైనుంచి క్రిందకి తెల్లంగి వేసుకున్నాడు కాబట్టి మనం కూడా వేసుకుంటే సారూప్యం గలవారు అయిపోతామా? అయిపోతామండి. ఇప్పుడు అది వేసుకోలేదని చాలామంది బాధ. సారూప్యం అంటే అది కాదు. భౌతిక సంబంధమైన సారూప్యం కాదది. ఆత్మ సంబంధమైన సారూప్యము. సారూప్యములో ఆయన గుణగణాలు ఉన్నాయి, ఆయన లక్షణాలు ఉన్నాయి, ఆయన యొక్క ఔన్నత్యము ఉన్నది, సమస్తము అక్కడ ఉన్నది. కాబట్టి ప్రియా దేవుని సంగమ, క్రీస్తు సారూప్యము కలిగిన కుమారులు కావాలి ఆయనకి. ఇప్పుడు ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా. కాబట్టి ప్రియా దేవుని సంగమ, ఈ ఉదయకాలం మందు నీవు, నేను, మనము క్రీస్తులో మనము ఎదిగే వారంగా ఉండాలి. కానీ ఒదిగే వారంగా, తగ్గించబడే వారంగా, తగ్గిపోయే వారంగా, వెనుతిరిగిన వారంగా, నెట్టివేయబడిన వారంగా మనము ఉండకూడదు. కాబట్టి ఉదయకాలం మందు నీ హృదయంలో నువ్వేమనుకుంటున్నావు ఒకసారి ఆలోచించు. ఎఫ్సీలకు రాసిన పత్రికలోకి వెళదాం. మరలా 4వ అధ్యాయంలోకి వద్దాం. 4వ అధ్యాయంలో 11వ వచనాన్ని చూద్దాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని ఎట్లా ఏర్పరచుకున్నాడంట? కొందరిని అపోస్తలుగాను. ఇప్పుడు అపోస్తలు ఉన్నారా? ఇప్పుడు అపోస్తలు ఉన్నారా? ఏమండి వినాలి. అపోస్తలు ఉన్నారా? ఇప్పుడు లేరు. కొందరిని ప్రవక్తలుగాను. మరి ప్రవక్తలు ఉన్నారా? ఇప్పుడు ప్రవక్తలు అంటే ఎవరు? జరగబోయేదని చెప్పేవారు. జరగబోయేది చెబుతానండి, జరిగేది చెబుతానండి, మీ సేజు చూస్తానండి,
ఏమండి? దాని పేరే ఏంటి? సోదమ్మ. సోదమ్మ. సోదమ్మ కబుర్లు చెబుతున్నారండి ఇప్పుడు సంఘాల్లో. ఆధిపత్యాలు కావాలండి సంఘాల్లో. సంఘాల్లో పేరు ప్రఖ్యాతులు కావాలండి. సంఘంలో ఘనపరిచే వాళ్ళుగా ఉండాలండి. ఎవరికి ఇవ్వాలి ఇవన్నీ? ఇవన్నీ ఇవ్వవలసింది ఎవరికి? మనము. ఎవరికండి? ఎవరు పూజనీయుడు? పూజింపదగిన వారు ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు తప్ప ఎవరిని నువ్వు పూజించవలసిన అవసరం లేదు. ఎవరిని నువ్వు గణపరచని అవసరం లేదు. గౌరవించు, తప్పులేదు, గౌరవించు. చూడండి అక్కడ ఏమంటున్నాడు చూడండి. కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఇప్పుడు ఈ స్థలములోకి దేవుని యొక్క పరిశుద్ధ స్థలముగా పిలువబడుతున్న ఆయన కృపాస్థానంలోనికి రావాలి అంటే దేవుని నిన్ను ఏర్పరచుకోవాలా వద్దా? ఏర్పరచుకోవద్దా? ఇప్పుడు అపోస్తలుగా ఏర్పరచుకుంటున్నాడా? లేదు. ఇప్పుడు అపోస్తలు ఉన్నారా? లేరు. ఇంకా ఎవరెవరు ఉండాలి ఇప్పుడు? మరి ప్రవక్తలు ఉన్నారా? లేరు. మరి ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? సువార్తికులు ఉన్నారు, ఇంకా కాపరులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఈ స్థలములో ఉండి దేవుని వాక్యాన్ని స్థానిక సంఘము ద్వారా అందిస్తున్నటువంటి వ్యక్తి ఉపదేశకుడై ఉండాలి, బోధకుడై ఉండాలి, సువార్తికుడై ఉండాలి కదా. ఏ అర్హత లేకుండా నువ్వు ఈ పని చేస్తే ఏమవుతుంది? ఆయన సంకల్పము ఏమవుతుంది? నీ పట్ల, నా పట్ల ఆయన యొక్క లక్ష్యము, ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క సంకల్పము ఇప్పుడు నెరవేరదా? నెరవేరదు. ఇది మనకు కావాల్సింది. అందుకనే ఎవరు పడితే వాళ్ళు వస్తారు పోతుంటారు. కానీ వాక్యం మాత్రము అది ఎప్పుడూ నిలిచే ఉంటుంది. కాబట్టి ప్రియా దేవుని సంగమ, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన కుమారులు కావాలి. మనము ఆయనకి సమానమైన కుమారులను కావాలి. ఆయన సారూప్యంలోనికి ఆయనకు సమానమైన కుమారులను కావాలి. సమానం అంటే అన్నిటిలో ఒకటిగా ఉంటాడా లేదా? ఏదో కొద్ది గొప్ప తప్ప, ఒకటేరా తప్ప, అన్నిటిలో సమానంగానే ఉంటాడుగా. పొడవు, ఎత్తు, లావు, మనసు, క్రియలు, ఆలోచనలు, తలంపులు, ప్రేమ ఇవన్నీ ఒకటిగానే ఉంటాయిగా. కాకపోతే ఆయనేమో పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ చేత జన్మించాడు. మనమేమో భౌతిక సంబంధమైన దేహము, శరీర సంబంధమైన దాని ద్వారా మనము. కాబట్టి ప్రియా దేవుని సంఘము, ఈ ఉదయకాలము ఆయన ఏమి కోరుకుంటున్నాడు? క్రీస్తునకు కల సంపూర్ణతకు సమానమైనటువంటి కుమారులు మనం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. అదే మనుష్యుని సృష్టించుటలో దేవుని యొక్క గొప్ప ఉద్దేశము, దేవుని యొక్క గొప్ప సంకల్పం. అటు సంకల్పములో నీవు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎలాంటి కుమారులు కావాలో కూడా చెబుతున్నాడు. మరలా రోమీయులకు రాసిన పత్రిక జ్యేష్ఠులు కావాలని ఇందాక మనం 29వ వచనంలో చూసాం. జ్యేష్ఠుడు ఇంకెవరికైనా ఉందా పేరు బైబిల్లో? జ్యేష్ఠుడు అనే పేరు ఇంకెవరికైనా ఉందా? పరిశుద్ధుడు ఆయనే తండ్రికి జ్యేష్ఠుడు. కాబట్టి ప్రియా దేవుని సంఘం, నువ్వు ఆయన స్వారూప్యములో ఉండి క్రీస్తు లాంటి కుమారులు కావాలి. ఆయన జ్యేష్ఠత్వములో మనము కూడా ఆలి భాగస్థులముగా ఉండేవాళ్ళంగా ఉండాలి. చూడండి ఇక్కడ ఎలా ఉండాలంట? మనము ఎలా ఉండాలంటున్నాడు? క్రీస్తు వలే ఉండాలంటున్నాడు.
క్రీస్తు వలె ఉండుటకు మనం ఏం చేయాలి? ఇప్పుడు అన్ని విషయాల్లో మనం ఏం చేయాలి? ఎదగాలి ఇప్పుడు కదా. 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో చూద్దాం. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఇప్పుడు ఎలాగుందంట? అన్ని విషయంలో మనం ఎదగాలి. ఆయన మనలో ఉన్నప్పుడు మనం అన్ని విషయాలు ఎదగాలి. ప్రేమ విషయంలో, దయ చూపే విషయంలో, ప్రార్థించే విషయంలో, ఆదరించే విషయంలో, ఓదార్చే విషయంలో, మనం అన్ని విషయంలో ఏం చేయాలంట? మనము ఎదగాలి. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అన్ని విషయాలు ఎదుగుతున్నారా? మరి ఇప్పుడు ఎదుగుతున్నారండి? ఎదుటోని చూస్తే వేస్తున్నాం, ఓర్చుకోలేని స్థితి. ఇదేనా దేవుడు కోరుతుంది? దేవుడు కోరుకుంటుంది ఇదేనా? మరి మనం ఎందులో ఎదుగుతున్నాం ఇప్పుడు? దేవుళ్ళు ఎదుగుతున్నామా? క్రీస్తు సారూప్యాలు ఎదుగుతున్నామా? లేక తండ్రి యొక్క కుమారుని ద్వారా మనం బలపరచబడుతున్నామా? లేకపోతే ఈ లోక సంబంధమైన దాని వైపు మనము ఉంటూ మనము దేవునికి దూరస్తులుగాను తండ్రికి కుమారులుగా కాకుండా మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియా దేవుని సంగమా, మర్చిపోవద్దు. నువ్వు మార్చుకో. ఇక్కడి నుంచి అయినా నీ జీవితాన్ని మార్చుకో. ఎవరో వచ్చి నీకు బొట్టు పెట్టి పిలవరు నువ్వు మారమ్మని. నువ్వే మారాలి. ఆకలి అవుతుందని నేను ఎవరు అడుగుతారా? నీ కోరిక అడిగింది ఆహారం తినాలి, నాకు ఆకలి అవుతుంది అనే కోరిక నీకు. ఇప్పుడు నీకేం కావాలి? ఏ కోరిక కావాలి? నేను దేవునితో ఉండే కోరిక, తండ్రితో ఉండే కోరిక, అని కుమారుని సారూప్యం కలిగే కోరిక. అలాంటి కోరికలు కలిగినటువంటి కుమారులు ఆయనకు కావాలని ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పములో దేవుడు ఆయన యొక్క ఉద్దేశాన్ని మనుషుని పట్ల, మానవుని పట్ల ఆయన తెలియపరిచినట్లుగా చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో ఆయన ఎలా ఉండాలని ఆశపడుతున్నాడో చూడండి. కొద్దిగా ముందుకి ఆయన ఎలా ఉండాలనుకుంటున్నాడో చూడండి. 8వ అధ్యాయం 30వ వచనంలో ఎలా ఉండాలంట? ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని ముందుగా నిర్ణయించాడండి దేవుడు? ఎవరిని నిర్ణయించాడు? యేసు ప్రభు వారిని నిర్ణయించాడా? లేక మనల్ని నిర్ణయించాడా? జ్యేష్ఠుడిగా ఆయన్ని, తర్వాత మనల్ని కుమారులుగా ఏర్పరచుకున్నాడు కదా. కుమారులు అంటే మనం జ్యేష్ఠ కుమారులమా, ఆయన తర్వాత కుమారులమా? ఆయనకు ప్రత్యేకంగా జ్యేష్ఠ కుమారులని పెట్టారు. మరి ఇప్పుడు మనం కూడా ఆయన సారూప్యంలో తండ్రికి మనం కూడా కుమారులు కావాలనుకున్నప్పుడు మనం ఆయన తర్వాత వాళ్ళమా, ఆయనకన్నా ముందు వాళ్ళమా? కాబట్టి మనము క్రీస్తులో ఉండాలి. అందుకే ముందుగా నిర్ణయించను, ముందుగా మనల్ని పిలిచెను, నీతిమంతులుగా తీర్చెను, మహిమపరచుచున్నాడు, మహిమపరచను. కాబట్టి నీవు దేవుణ్ణి మహిమపరిచావనిగా, నిన్ను పిలిచినప్పుడు నువ్వు దేవుణ్ణి మహిమపరిచావనిగా ఉండాలి. వెళ్ళు. నామకార్థమైన భక్తి, నామకార్థమైన విశ్వాసము, నామకార్థమైన రక్షణ లేని జీవితాలు జీవిస్తూ నేను క్రైస్తవుడని చెప్పుకుంటూ ఈ లోకము వైపు, ఈ లోక మర్యాదల వైపు చూస్తూ ఉన్నావంటే నువ్వు ఎక్కడికి వెళ్తావో ఒకసారి ఆలోచించు. ప్రియా దేవుని సంఘం, ఈ ఉదయకాలం మందు దేవుడు నీతో, నాతో, మనందరితో తన మాటల ద్వారా, తన వాక్యం ద్వారా, తన పరిశుద్ధ లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏం వినపడదా నీకు ఆయన మాట? ఆయన మాట నీకు వినపడదా? చివరిగా నేను ముగింపులోకి వస్తున్నాను. 19 నుంచి 22 వచనాల వరకు చూద్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 19 నుండి 22 వచనాల వరకు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి
దేనికి? సృష్టి క్షయాధీన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరిచిన వారి మూలముగా మాయకు లోబరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. మీ దాంట్లో వేరుకుంది కదా. దేవుని కుమారులు ఇప్పుడు ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమపరచాలి. మహిమ పొందునంత వరకు దేవుని యొక్క మహిమ మనకిస్తాడా ఇవ్వడా? దేవుని యొక్క మహిమ మనకిస్తాడా? నీ మహిమను నా మహిమను నేను నీకు ఇస్తును కదా. ఇప్పుడు ఆయన మహిమను మనం పొంది మనమేం చేయాలి? ఇప్పుడు ఆయన్ను ఘనపరచాలి, ఆయన్ని మనము స్తుతించాలి. అందుకు మనల్ని సృష్టించుకున్నాం. ఆయన మహిమ మనకిచ్చి మనలను ఆయన హెచ్చించుకున్నాడు. ఆయన బిడ్డలుగా మనలను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఉదయకాలం మందు నీ జీవితము ఏ స్థితిలో ఉన్నది? నీ ప్రవర్తన ఏ స్థితిలో ఉన్నది? నీ భక్తి ఏ స్థితిలో ఉన్నది? నీ విశ్వాసము ఏ స్థితిలో ఉన్నది? నీ విశ్వాసము దేనిని బట్టి నువ్వు వెళుతున్నావు? వాక్యం వింటున్నావా? వినుట వల్ల ఏమొస్తుంది? విశ్వాసము. వినుట ఎవరిని గూర్చి? క్రీస్తుని గూర్చి కదా. క్రీస్తుని గూర్చి మాట విన్నప్పుడు నీలో మార్పు రాదా? వాతవేపుడిన మనస్సాక్షిగా ఉంటావా? కరుడు కట్టినటువంటి హృదయం కలిగిన వారిగా ఉంటావా? నీకు ఇచ్చిన ఆయుష్ను, నీకు ఇచ్చినటువంటి సమస్తమును ఆయన ఒక్కసారి నీ నుండి తొలగిస్తే ఏమైపోతావు? ఈ సృష్టిలో నీ ఉనికి ఉండదు. ఈ ఉనికి ఉండదు ఇక భూమి మీద. నీ ఉనికి, గతించిన వారి యొక్క ఉనికి ఏమైనా భూమి మీద ఉంటుందా? అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. నువ్వు జీవించిన కాలంలోనే నువ్వు దేవుని వైపు నీ హృదయాన్ని త్రిప్పు. దేవుని హృదయంలోనికి ఆహ్వానించు. వాక్యము ద్వారా నువ్వు మార్చబడు. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించు. అట్టి జీవితాన్ని నీవు జీవించడానికే దేవుడు నిన్ను జగత్తు పునాది వేయబడక మునిపే తన సంకల్పములో, తన చిత్తమును బట్టి నిన్ను, నన్ను, మానవాళి అందరినీ కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి అట్టి కృప నీవును, నేనును, మనమందరమును పొందుకోవాలని, ఈ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలు కూడా పొందుకోవాలని ప్రభు నామమును బట్టి మీ అందరికీ మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నా. మీ అందరికీ వందనాలు.